అద్వితీయుడా ఆరాధనీయుడా దైవ కుమారుడా మనుజావతారుడా అద్వితీయుడా ఆరాధనీయుడా దైవ కుమారుడా మనుజావతారుడా నీకే మా పుష్పాంజలి నీకే మా హృదయాంజలి నీకే మా పుష్పాంజలి నీకే మా హృదయాంజలి నీకే మా ధూపాంజలి నీకే మా దీపాంజలి నీకే మా ధూపాంజలి నీకే మా దీపాంజలి అద్వితీయుడా ఆరాధనీయుడా దైవ కుమారుడా మనుజావతారుడా నీ బలి పూజలో పాల్గొనవచ్చితిమి నీ నామగానం చేయగ చేరితిమి నీ బలి పూజలో పాల్గొనవచ్చితిమి నీ నామగానం చేయగ చేరితిమి వరముల నీయవా నీ బలి పూజలో వరముల నీయవా నీ బలి పూజలో రక్షణ దయచేయవా నా యేసువా రక్షణ దయచేయవా యేసువా అద్వితీయుడా ఆరాధనీయుడా దైవ కుమారుడా మనుజావతారుడా క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా ఈ యొక్క అవసరాల కోసం ప్రార్థన చేసుకుందాం. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు వల్లభనేని జోజయ్య నాయుడు వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు క్రీస్తు శేషులు వల్లభనేని తామసమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రసాదకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి అన్నమ్మ, తలారి దానియేలు, టిఎన్ వరప్రసాద్, టీబీఏ జాన్ అనిల్ కుమార్, టి జాషువా ప్రవీణ్ కుమార్ ఆస్ట్రేలియా, టి రత్నకుమార్ సమర్పిస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న గోరెంట్ల మాన్విత మేరీకి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని గోరెంట్ల తంబి జోసెఫ్, ప్రగతి అదితి, థామస్ సమయ్య, సుజనమ్మ సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు డెన్నిస్ క్లేరా జయంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని నలీనా, ప్రవీణ్, షాలిన్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా మన యొక్క ప్రత్యేక తలంపుల కోసం ఈ దివ్య బలి పూజలో సమర్పించుకుందాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు యొక్క దివ్య బలి పూజలో పాల్గొనుచున్నటువంటి ప్రతి ఒక్కరము కూడా మన యొక్క హృదయాలను పరిశుభ్రం చేసుకోవాలని ప్రభువు మనకు సెలవిచ్చుచున్నారు. ఏ విధముగా అయితే ఈరోజు యొక్క పట్టణంలో మనం చూసినట్లయితే దేవుని అనుసరింపగోరు వారు ప్రతి ఒక్కరూ కూడా హృదయ పరిశుభ్రం కలిగి జీవించాలి. ఎందుకని అంటే మానవ జీవితం ఎంతో పాపకరమైనటువంటి జీవితం. మానవులో ప్రవేశించేటటువంటిది మానవుని అశుభ్రపరచదు, కానీ మానవుని నుండి వెలువకు వచ్చేటటువంటిదే మానవుని అశుభ్రపరుస్తుందని దేవుడు ఈరోజు మనకు సెలవిచ్చుచున్నారు. కాబట్టి మన హృదయాల నుండి వచ్చేటటువంటి ఆ మాలిన్యాన్ని మనం పరిశుభ్రం చేసుకోవాలి అంటే ఆ యొక్క దేవుని యొక్క కృపావరాలు మనకు ఎంతో అవసరం. కాబట్టి సొలొమోను రాజుగారు ఏ విధముగా అయితే దేవుని జ్ఞానమును దయచేసి నాకు దయచేయండి అని ప్రార్థించారో, అదే విధముగా అటువంటి జ్ఞానాన్ని మనం పొంది మన యొక్క హృదయాలను పరిశుభ్రం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. కాబట్టి ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొన్నట్టుకు యోగ్యులముగా మనం తయారవ్వడానికి మన యొక్క హృదయాలను పరిశుభ్రపరచమని ఆ దేవాతి దేవుని కోరుకుంటూ మన యొక్క పాపములకు ప్రాయశ్చిత్తపడుతూ ఆ దేవుని పాప మన్నిప్పుకై ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవనకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుటుంబమును సంపూర్ణ సంరక్షణలో సురక్షితంగా ఉంచుము. వారు నీ స్వర్గవరములను మీదనే ఆధారపడి జీవించుచున్నారు. సకల దుఃఖ దురితములందు వారికి మీ సమీపము నుండి నీ స్థిర ప్రేమతో కాచి కాపాడము. మీతోను కలిసి పవిత్రాత్మతో సక యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. షేబా రాణి సొలొమోను జ్ఞానమును చూచెను. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. ఆ దినములలో షేబా రాణి సొలొమోను ప్రసిద్ధిని గూర్చి విని అతనిని చిక్కు ప్రశ్నలతో పరీక్షింప వచ్చెను. ఆమె చాలామంది సేవకులను వెంట నిడుకొని సుగంధ ద్రవ్యములను ఒంటెలపైకి ఎక్కించుకొని వచ్చెను. రత్నములను, పెద్ద మొత్తము బంగారమును కూడా కొని వచ్చెను. రాణి సొలొమోనును కలుసుకొని తానడగగోరిన ప్రశ్నలన్నీ అడిగెను. అతడు ఆమె ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్పెను. ఆ ప్రశ్నలలో అతనికి తెలియనిది ఏదియూ లేదు. సొలొమోను విజ్ఞానము, అతడు నిర్మించిన ప్రాసాదము, అతని భోజనశాలలో భోజనము,
అతనికి కొలువు చేయు ఉద్యోగులు, అతని పరిచారకుల నేర్పరితనము, తాను తాల్చిన వస్త్రములు, అతనికి ద్రాక్షరసమును అందించు సేవకులు, అతడు సమర్పించు దహన బలులను చూసేసరికి ఆమెకు నోట మాట రాలేదు. ఆమె అతనితో, నిన్ను గూర్చి, నీ విజ్ఞానము గూర్చి నేను మా దేశమున విన్న వార్తలెల్లా నిజములే. కానీ నేనిటికి వచ్చి నా కళ్ళతో చూచు వరకు ఆ వార్తలను నమ్మలేదు. అయినను వారు నాకు నీ గొప్పతనములో సగమైనను తెలుపలేదు. నీ విజ్ఞానము వైభవమును నేను విన్నదానికంటే ఎక్కువగానున్నవి. నిత్యము నీ ఎదుట నిలిచి నీ విజ్ఞాన సూక్తులు ఆలకించుచున్న నీ భార్యలు, నీ సేవకులు ఎంత అదృష్టవంతులో. నిన్ను చల్లని చూపు చూచి ఇశ్రాయేలు సింహాసనముపై నిలిపిన యావే ప్రభువు స్తుతింపబడుగాక. ప్రభువు ఇశ్రాయేలులను శాశ్వతముగా ప్రేమించెను, కనుకనే వారిని నీతి నియమములతో న్యాయముతో పరిపాలించుటకు నిన్ను రాజును చేసెను అనెను. షేబరాణి సొలొమోనుకు 12 బారువుల బంగారము, సుగంధ ద్రవ్యములు, రత్నములను బహుమతిగా ఇచ్చెను. ఆ రాణి కానుక చేసినన్ని సుగంధ ద్రవ్యములను మరెవ్వరూ సొలొమోనుకు ఇచ్చి ఉండలేదు. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరు. పుణ్యపురుషుడు విజ్ఞాన వాక్యములు పలుకును, విజ్ఞాన వాక్యములు పలుకును, నీతిని ప్రకటించును. నీతిని ప్రకటించును. ప్రభువు మీదనే భారము వేయుము, నీవు అతను నమ్మినచో అతడు నీ కార్యములను నెరవేర్చును. అతడు నీ మంచితనముని వెలుగు వలె ప్రకాశింపజేయును, నీ ధర్మవర్తనమును మధ్యాహ్నపు సూర్యుని వలె బాసిల్ల చేయును. అందరూ. పుణ్యపురుషుడు విజ్ఞాన వాక్యములు పలుకును, విజ్ఞాన వాక్యములు పలుకును, నీతిని ప్రకటించును. నీతిని ప్రకటించును. పుణ్యపురుషుడు విజ్ఞాన వాక్యములు పలుకును, నీతిని ప్రకటించును. దేవుని ధర్మశాస్త్రమును హృదయమున నిలుపుకొని ఉండును, కనుక అతడు పాపము చేయడు. ప్రభువు నీతిమంతులను రక్షించును, ఆపత్కాలమున వారిని ఆదరించును. అందరూ. పుణ్యపురుషుడు విజ్ఞాన వాక్యములు పలుకును, విజ్ఞాన వాక్యములు పలుకును, నీతిని ప్రకటించును. నీతిని. హల్లెలూయా 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 ఆమేన్. హృదయాన్ని మీటిన శుభవచనం, హృదయేసుని పవిత్ర సంకల్పం. హృదయాన్ని మీటిన శుభవచనం, హృదయేసుని పవిత్ర సంకల్పం. హృదయాంతరంగాలలో నింపుకునే మాధుర్యం, హృదయాలను మార్చే మధుర స్వరం. హృదయాంతరంగాలలో నిలుపుకునే మాధుర్యం, హృదయాలను మార్చే అమర స్వరం. హల్లెలూయా 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 ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక.
మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 7వ అధ్యాయము 14వ వచనం నుండి 23వ వచనం వరకు. అక్కాలములో ఆయన జనసమూహమును తిరిగి పిలిచి, మీరు విని గ్రహించుకొనగలరు. వెలుపల నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియునూ లేదు. కానీ లోపల నుండి బయలు వెళ్ళునవే మనుషుని అపవిత్రునిగా చేయును అని అనెను. ఆయన ఆ జనసమూహమును వీడి గృహమున ప్రవేశించినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమాన భావమును వివరింప ప్రార్థించిరి. అంతటా యేసు శిష్యులను చూచి, మీరును ఇంతటి మందమతుల మానవుడు భుజించున్నది ఏదియు అతనిని మాలిన్యపరచదు. ఏలైనా అది హృదయములో ప్రవేశింపక ఉదారములో ప్రవేశించి ఆ పిమ్మట విసర్జింపబడుచున్నది. అన్ని పదార్థములు భుజింపదగినవే అని ఆయన పలికెను. మానవుని మాలిన్యపరిచినది వాని అంతరంగము నుండి వెలువడినదియే. ఏలైనా హృదయము నుండి దురాలోచనలు, వేశ్య సంగము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావము, అవివేకము వెలువడును. ఇట్టి చెడుగులు అన్నీయు మానవుని అంతరంగము నుండియే వెలువడి అతనిని మలినపరచును అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. తండ్రి మీకే ఆరాధన. తండ్రి నీకే ఆరాధన. తండ్రి మీకే స్తుతి గణ మహిమ. తండ్రి మీకే స్తుతి గణ మహిమ. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా మీకే ఆరాధన. యేసువా మీకే ఆరాధన. యేసువా మీకే స్తుతి గణ మహిమ. యేసువా మీకే స్తుతి గణ మహిమ. పవిత్రాత్మ దేవా వందనం. పవిత్రాత్మ దేవా వందనం. పవిత్రాత్మ దేవా ఆరాధన. పవిత్రాత్మ దేవా వందనం. పవిత్రాత్మ దేవా మీకే స్తుతి గణ మహిమ. పవిత్రాత్మ దేవా మీకే స్తుతి గణ మహిమ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం ఎంతో ఘనమైనది. అటువంటి వాక్యాన్ని బోధించడానికి నాకు, వినడానికి మీకు పవిత్రాత్మ సహకారం అనేది ఎంతో అవసరం. దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఆ పవిత్రాత్మ యొక్క సహకారం మనకెంతో అవసరపడి ఉన్నది. కాబట్టి ఈ యొక్క పవిత్రాత్మ పాట ద్వారా ఆ పవిత్రాత్మ వరాలను మనకు దేవుడు కురిపించాలని, ఈ యొక్క దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకొని ఆ వాక్యానుసారం జీవించేలా మనకు పవిత్రాత్మ తోడ్పడాలని ఈ పాట ద్వారా దేవుని స్తుతించుకుందాం. వరములు నింపరావయ్యా, పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా,
నీదు వరములు ఇవ్వరావయ్యా. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. జ్ఞానమును బుద్ధిని దైవ భక్తిని, జ్ఞానమును బుద్ధిని దైవ భక్తిని, విజ్ఞానమును ఇవ్వరావయ్యా. విజ్ఞానమును ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రాత్మ యొక్క వరములు మనకు ఎంతో సహకారాన్ని దయచేస్తాయి. ఈ యొక్క దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకునేటటువంటి ఈ యొక్క వరములు మనకు కావలసినది ముఖ్యముగా జ్ఞానము, బుద్ధి, దైవభక్తి. ఈ మూడిటిని ఏ విధముగా అయితే పవిత్రాత్మ వరములను మనకు కావాలని ప్రార్థించామో, ఆ యొక్క వరముల ద్వారా ఈ యొక్క దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకొనడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మొదటి పట్టణంలో చూసిన విధముగా సొలొమోన్ రాజు యొక్క జ్ఞానాన్ని చూసి షేబా రాణి, ఇతను నాకంటే గొప్ప జ్ఞానవంతుడా, ఈ సొలొమోను రాజు నాకంటే గొప్పవాడా అని ఈ యొక్క షేబా రాణి ఎంతో అసూయపడి, ఏ విధముగా నాకంటే గొప్పవాడు కలడు ఈ లోకంలో అని చూడడానికై ఎంతో ఆరాటపడుతూ పరిగిడి ఈ యొక్క సొలొమోను రాజుని చూడడానికి ఈ యొక్క షేబా రాణి వచ్చి ఉన్నది. వచ్చిన వెంటనే ఏ విధముగా ఈ యొక్క సొలొమోను రాజు నాకంటే గొప్పవాడు, నాకంటే విజ్ఞానవంతుడు అని పరిశీలించడానికి ఈ యొక్క సొలొమోను రాజుకి అనేక పరీక్షలను పెట్టింది. ఆ యొక్క పరీక్షలలో అనేక క్వశ్చన్లతో అనేక విధాలుగా సొలొమోను రాజుని పరీక్షించి తాను ఎంతో గొప్పవాడు, తాను ఎంతో విజ్ఞానవంతుడు అని గ్రహించి తాను నోట మాట లేదు అని మనం వాక్యంలో విని ఉన్నాం. కాబట్టి ఇది దేవుని యొక్క గొప్పతనము. అదే షేబా రాణి, నీకు విజ్ఞానమును దయచేసినటువంటి నీ దేవుడు గణపరపబడునుగాక, ఆయన ఎంతో గొప్పవాడు, నీకు ఇంతటి జ్ఞానాన్ని దయచేశాడు కాబట్టి నీవు ఎంతో అదృష్టవంతుడివి అని పలికి ఆ దేవుని కూడా ఆ యొక్క షేబా రాణి ఎంతో మహిమపరిచింది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సొలొమోన్ రాజు దేవుడు ఎప్పుడైతే తనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడో, నీవు నా నుండి ఏమి కోరుకుంటున్నావు అని దేవుడు ఒక వరాన్ని ప్రసాదించినప్పుడు సొలొమోను రాజు నాకు జ్ఞానాన్ని దయచేయండి అని కోరుకున్నాడు. ఎందుకంటే జ్ఞానం, దేవుని నుంచి వచ్చేటటువంటి జ్ఞానం ద్వారా మనం ఏ విధముగానైనా ఎటువంటి ఆపదలనైనాను, ఎటువంటి ఇక లోటుపాటులు ఉన్నను వాటన్నిటిని కూడా ఎదుర్కొనగల శక్తి మనకు దేవుడిచ్చినటువంటి యొక్క గొప్ప వరం జ్ఞానం ద్వారా మనం వాటన్నిటిని కూడా జయించగలం. అదే ఈ యొక్క సొలొమోను రాజు కోరుకున్నటువంటి గొప్ప వరం. ఈ లోకంలో నాకు పెద్ద ఆస్తులు కావాలి, లేదా ఈ లోకంలో అనేక సంపదలు కావాలి, నాకు అనేక రాజ్యాలు కావాలి, సైన్యం కావాలి అని కోరుకోలేదు. కానీ సొలొమోను రాజు కోరుకున్న ఒకే ఒక గొప్ప వరం, జ్ఞానాన్ని ప్రసాదించు ప్రభువా అని దేవుని ప్రార్థించాడు. మరి ఆ యొక్క దేవుని ప్రార్థించినటువంటి సొలొమోను రాజు ఆ యొక్క వరాన్ని పొంది ఉన్నాడు. కాబట్టి ఆ విజ్ఞానం ద్వారా, ఆ యొక్క దేవుడు ప్రసాదించినటువంటి జ్ఞానం ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేయగలుగుతున్నాడు. తన రాజ్యాన్ని సురక్షితంగా చూసుకొనుటూ, తన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను కాపాడుచు ఈ యొక్క రాజ్యాన్ని ఎంతో సురక్షితంగా, ఎంతో తెలివిగా
యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. కాబట్టి ఇటువంటి గొప్ప కార్యాలను చేస్తున్నాడు. కాబట్టి పక్క రాజ్యాల్లో ఉన్నటువంటి రాజులు కానీ రాణిలు కానీ ఈ యొక్క రాజుకి ఇంతటి జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది అని ఆశ్చర్యపోతూ వారందరూ కూడా ఈ యొక్క రాజును సందర్శించడానికి వచ్చుచున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సొలొమోన్ రాజు గారికి ఇచ్చినటువంటి ఈ యొక్క జ్ఞానం ప్రభువు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం. ఆ జ్ఞానం ద్వారానే ఈయన ఇన్ని గొప్ప కార్యాలు చేయగలుగుతున్నాడు. అదే ఒక జ్ఞానం వలనే దేవుని యొక్క అనుభూతిని కూడా పొంది ఉన్నాడు. మనం నిన్నటి రోజున చూసినట్లయితే దేవుని ఆలయంలో జీవించుటయే ఎంతో గొప్ప, ఎంతో ఉన్నతుడైనటువంటి ప్రభువు ఈ లోకంలో మనం దేనికి కూడా పరిగణించలేనటువంటి దేవుడు ఈ లోకంలోనూ పరలోకములోనూ ఆయనకి మనం చోటు ఇవ్వలేనటువంటి అంత గొప్ప దేవుడిని ఈ యొక్క యెరూషలేం అనే దేవాలయంలో ఆ యొక్క దేవుని ఆసన్నము ద్వారా ఈ యొక్క సొలొమోన్ రాజు ఈ యొక్క దేవుని గొప్పతనాన్ని తెలుసుకోగలిగాడు. అంత గొప్ప దేవుడు నేను కట్టినటువంటి ఈ యొక్క చిన్న కట్టడంలో నివసించడానికి వచ్చి ఉన్నారు అని గ్రహించి తాను కూడా ఎంతో చేతులెత్తి ప్రార్థించి, ప్రభువా, నీవు నాకు ఇచ్చినటువంటి ఈ వరానికి నేనెంతో ప్రీతిపాత్రుడను, కృతజ్ఞుడై జీవిస్తాను అని తెలుసుకొని దేవుని ఆలయంలో దీవించుట ఎంతో గొప్పకరము, ఎంతో మహిమకరమని భావించాడు. కాబట్టి ఈరోజు ఈ లోకంలో జీవించినటువంటి వారందరిలో కూడా విజ్ఞానవంతుడిగా సొలొమోను రాజుని మనం పరిగణించుతున్నాం. కానీ సొలొమోను రాజు కంటే గొప్పవాడు, ఆయన కంటే మించిన అతి విజ్ఞానం కలిగిన వారు యేసు ప్రభు. ఆ ప్రభువు తన యొక్క విజ్ఞానాన్ని, దేవుని యొక్క విజ్ఞానాన్ని రూపుదిద్దుకొని మనుషోతారం ఎత్తి ఈ లోకంలో జీవించి మరి ఆ యొక్క ప్రభు మనకు ఆ విజ్ఞానాన్ని దయచేయడానికి ఈ లోకానికి విచ్చేసి ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం చూసినటువంటి సువిశేష పట్టణంలో శిష్యులను ప్రభువు ఇలా అంటున్నారు, మీరు కూడా మందబుద్ధి కలిగి జీవిస్తున్నారా? మీకు కూడా విజ్ఞానం లేదా అని ప్రభువు వారిని ప్రశ్నించుచున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనకు ఎప్పుడైతే ఈ విజ్ఞానము అనేది ఉంటుందో అప్పుడు మనం దేవుని అనుసరించడానికి ఎంతో సాహసాన్ని చేస్తాం. దేవుణ్ణి అనుసరించడానికి మనం సంసిద్ధులు కాగలం. కాబట్టి ఆ విజ్ఞానం అనేది మనకు ఉన్నప్పుడే దేవునిలో మనం ఐక్యం కాగలం. దేవుని శిష్యులుగా పిలువబడినటువంటి వారు కూడా ఆ విజ్ఞానాన్ని కోల్పోయి అజ్ఞానంలో జీవిస్తున్నారు. ఈరోజు మనం చూసినట్లయితే ప్రభువు పలుకుతున్నటువంటిది ఏంటంటే, మానవుని నుండి వెలువ వచ్చేటటువంటిదే మానవుని మాలిన్యం చేస్తుంది, కానీ మానవుని లోపలికి ప్రవేశించేటటువంటి ఏది కూడా మానవుని అశుభ్రపరచదు అని ప్రభు పలుకుచున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, మానవుడి లోపలికి వెళ్ళేటటువంటిది మనం భుజించే ఆహారం, ఏ ఆహారం కూడా మాలిన్యమైనది కాదు అని ప్రభు పలుకుచున్నాడు. అంటే ఇది మరే విధంగా మనం ఆలోచించుకోకూడదు. మా దేవుడు ప్రతి దానిని తినొచ్చు అన్నాడు కదా అని చెప్పి డయాబెటీస్ అయినటువంటి వాళ్ళు కూడా స్వీట్స్ తినొచ్చు, లేదా అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఏది పడితే అది తినొచ్చు అనే భావం కాదు. ఇక్కడ మనలో వెళ్ళేటటువంటి ఈ ఆహారము ఏ విధముగా అయితే మన స్టమక్లో నుండి వెళ్ళిపోతుందో, కానీ మన నుంచి బయటకు వచ్చేటటువంటి ఈ యొక్క దురాలోచనలు, ఈ యొక్క చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన, వీటిని దేవుడు మనల్ని పరిశీలించమని కోరుచున్నాడు. కాబట్టి అటువంటి విజ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఏది అశుభ్రమైనది, ఏది పరిశుభ్రమైనది అని తెలుసుకోవడానికి మనకు తోడ్పడే ఒకే ఒక వరం విజ్ఞానం. అటువంటి విజ్ఞానాన్ని మనం పొందాలి అంటే అది పవిత్రాత్మ వరముల ద్వారానే మనకు పొందగలుగుతాం. జ్ఞానం అనేది మనం పుస్తకాలలో చదువుకున్నా కానీ, లేదా టీవీలు చూసినప్పుడు కానీ, ఏదైనా పుస్తకాలు చదివి లేదా వేరే వాళ్ళు చెప్పినప్పుడు వినినప్పుడు వచ్చేటటువంటి జ్ఞానం అది కొన్ని నిజాలను మాత్రమే తెలియబరుస్తుంది. కానీ దేవుడి దగ్గర నుంచి వచ్చేటటువంటి విజ్ఞానం, దేవుడు ప్రసాదించినటువంటి ఆ యొక్క బుద్ధి, తెలివి
మనలను ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునేటటువంటి జ్ఞానాన్ని మనకు దయచేస్తున్నది. కాబట్టి అటువంటి విజ్ఞానాన్ని మనం పొందగలగాలి. ఇది ఈరోజు యొక్క సువిశేషాన్ని చూసినట్లయితే నిన్నటి సువిశేషాన్ని మనం చదువుకొని పరిశీలించి మరి యొక్క ధ్యానించుకున్నాం. కాబట్టి నిన్నటి సువిశేషానికి అనుగుణంగానే ఈరోజు యొక్క సువిశేషం కూడా ఆధారపడి ఉంది. నిన్నటి సువిశేషంలో మనం పరిశీలించినట్లయితే దేవుడు పరిసయ్యులు సద్దుకాయులు వాళ్ళు వచ్చి ప్రభువుని ప్రశ్నించుతున్నారు. ఈ లోకంలో మీ శిష్యులు యొక్క ఆచారాలను పాటించటం లేదు, పరిశుభ్రతను పాటించటం లేదు, చేతులను కడుక్కోకుండానే భుజించుచున్నారు అని ప్రభువుని ప్రశ్నించినప్పుడు, మీరు చేసుకోవలసినది దేహశుద్ధి కాదు అంతరశుద్ధి, మీరు చేసుకోవలసినటువంటిది బాహ్యశుద్ధి కాదు అంతరశుద్ధి అని ప్రభు పలుకుచున్నాడు. కానీ మనము కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ముఖ్యంగా మనం ఇచ్చేటటువంటి ప్రాముఖ్యత ఈ యొక్క దేహశుద్ధి బాహ్యశుద్ధికి. ఎందుకంటే మనం శుభ్రంగా కనపడితే చాలు అనుకుంటాం, కానీ మన హృదయాలు పరిశుభ్రంగా ఉన్నాయా లేదా అనేది మనం పరిశీలించాం. కాబట్టి ప్రభు ఈరోజు మనకు తెలియజేసేటటువంటిది ఏంటంటే, మన హృదయం అనేటటువంటిది పరిశుభ్రపరచబడాలి. దేహాన్ని ఏ విధంగా అయితే ఖరీదు గల సోపులు వాడి మనం పరిశుభ్రపరచుకుంటున్నామో, లేదా మన యొక్క వస్త్రాలను కానీ పాత్రలను కానీ ఎంతో ఖరీదు గల సబ్బులను వాడి పరిశుభ్రం చేసుకుంటున్నామో, అదే విధముగా మన హృదయాలను కూడా పరిశుభ్రపరచుకోవాలి. మన హృదయాల నుండి వచ్చేటటువంటి దురాలోచనలు దుష్ప్రవర్తనే మనల్ని దేవునికి దూరం చేస్తున్నవి. కాబట్టి మన హృదయ పరిశుభ్రం కావింపబడాలనేది ప్రభు ఈరోజు మనకిచ్చేటటువంటి సందేశం. మరి ఈ యొక్క హృదయ పరిశుభ్రం అనేది ఏ విధంగా చేసుకోగలం? నా హృదయాన్ని నేను ఏ విధంగా పరిశుభ్రపరచుకోగలను అనేటటువంటి ప్రశ్న మనందరిలో ఉండవచ్చు. మరి యొక్క హృదయ పరిశుభ్రం అనేది మరి ముఖ్యంగా పాప సంకీర్తనము ద్వారా జరపబడుచున్నది. మరి ఈరోజు చూసినట్లయితే ఎంతమంది మనం ఈ యొక్క పాప సంకీర్తనానికి విలువనిస్తున్నాం? ఏదో నేను విశ్వాసిని లేదా విశ్వాసుడును అని చెప్పుకోవటం అంటే దివ్య పూజ బలికి వెళ్ళి ఏదో కాసేపు ప్రార్థనలో ఉండి ప్రార్థన చేసుకొని పూజ అయిన వెంటనే ఇంటికి వచ్చేసి మనకు నచ్చినటువంటి విధంగా జీవించటం కాదు. దేవునిలో పరిశుభ్రతను కావాలి అనుకున్నప్పుడు, దేవుని యొక్క వరాల్ని మనం పొందాలి అనుకున్నప్పుడు ఈ యొక్క పాప సంకీర్తనం ద్వారా మన హృదయ పరివర్తనం చెందాలి, మన హృదయాన్ని పరిశుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా ఈ దేవుడిచ్చినటువంటి ఈ విజ్ఞానం ద్వారా, ఈ యొక్క జ్ఞానం ద్వారా మనం మన హృదయాన్ని పరిశుభ్రపరచుకోగలం. ఎందుకంటే మనకి ఈ విజ్ఞానం ఉన్నప్పుడు ఏది చెడు ఏది మంచి అని తెలుసుకునే వివక్షణ జ్ఞానాన్ని దేవుడు ప్రసాదిస్తున్నాడు. మరి ఈ విజ్ఞానం ద్వారా నేను ఎప్పుడైతే ఏది చెడు ఏది మంచి తెలుసుకోగలిగానో, అప్పుడు చెడుని వదిలివేసి మంచిని చేయడానికి నేను ఎంతో తోడ్పడతాను. కాబట్టి ఆ మంచి చేసేటప్పుడే మనం దేవునిలో ఐక్యమవుతాం. మానవ హృదయాలను మనం ఎప్పుడైతే అవిజ్ఞానులుగా ఉన్నప్పుడు మనం చేసేటటువంటి పనులు ఇదిగో ఈ విధంగా ఉంటాయి: దౌష్టము, మోసము, ద్వేషము, కామము, ఇలాంటి కోపము, క్రోధము, ఇటువంటి పాపాలను చేస్తూ అవిజ్ఞానులుగా జీవించుదామా, లేక విజ్ఞానముతో దేవుడు ప్రసాదించినటువంటి ఆ విజ్ఞానముతో మనం యొక్క దుష్కార్యాలను, ఈ దుష్ట ఆలోచనలను తొలగించి వాటన్నిటినీ మన నుండి కడిగివేసి మరి పరిశుభ్రమైన హృదయాలతో జీవిస్తూ దేవునిలో ఐక్యమవుదామా అనేది మనం ప్రతి ఒక్కరము కూడా మన యొక్క హృదయాలలో పరిశీలించుకోవాల్సినటువంటి ఎంతో బాధ్యత మనకి ఉంది. కాబట్టి దేవుడు ఏ విధముగా అయితే పరిశుభ్రమైన హృదయాలతో నన్ను వెంబడించండి, పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ నన్ను ఆరాధించు ప్రతి ఒక్కరిని కూడా నేను దీవించదను అని ప్రభు పలుకుచున్నాడు.
కాబట్టి అటువంటి పూర్ణ హృదయాన్ని మనకు దేవుడు దయచేయాలని, అటువంటి పూర్ణ హృదయాన్ని మనం కలిగి జీవించాలని, ఈ యొక్క బాహ్య శుద్ధికి కాకుండా అంతర్గత శుద్ధికి మనం ఎంతో ప్రాముఖ్యతను ఇవ్వాలని ఈ యొక్క దివ్య బలి పూజలో మరి ముఖ్యంగా ప్రార్థించుకొనుచు, ఆ దేవాది దేవుని ఆ పవిత్రాత్మ వరములు మనపై కుమ్మరించమని ప్రార్థించుకొనుచు, ఆ యొక్క దేవునికి అనునిత్యము ప్రేమ పాత్రులుగా, దేవుని యొక్క విశ్వాసులుగా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. కొద్దిసేపు మౌనంగా కళ్ళు మూసుకొని మన యొక్క అవసరాల కోసం ప్రార్థన చేసుకుందాం. మనలో ఉన్నటువంటి ఈ పాప మాలిన్యాన్ని ప్రభువు కడిగివేసే విధంగా, మన దేహ శుద్ధిని మాత్రమే కాకుండా మన హృదయ శుద్ధిని చేసుకునే విధంగా మనలను ఆ పవిత్రాత్మ నడిపించాలని, మనలను దేవుని బిడ్డలుగా దీవించి వారిలో ఐక్యమై వారి ప్రేమ అనుగ్రహాలను పొందేలా దీవించమని మరి ముఖ్యముగా ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ఎంతోమంది అవిజ్ఞానముతో ఈ లోకంలో జీవిస్తూ అనేక పాపాలను చేస్తూ, వారి చేసేటటువంటి పాపాలు వారికి మాత్రమే కాకుండా ఇతరులకు కూడా ఎంతో బాధను, శ్రమలను కలుగజేస్తున్నవి. కాబట్టి అటువంటి వారి హృదయాలను దేవుడు మార్చి వారిలో హృదయ పరివర్తన తీసుకురావాలని మరి ముఖ్యంగా ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా ఈ యొక్క దివ్యవాణి టీవీ ఛానల్ దాతలను, మరి ఈ యొక్క ఛానల్కు తోడ్పడుచున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా దేవుడు పేరు పేరున దీవించి ఆశీర్వదించి వారికి మంచి ఆరోగ్యాలను దయచేయాలని మనం అందరము కూడా ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా చదువుకొనుచున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు విజ్ఞానముతో, తెలివితో వారిని దీవించి ఆశీర్వదించి వారి చదువులలో పవిత్రాత్మ తోడ్పాటు వారికి ఉండేలా దీవించమని, అదేవిధంగా వారికి మంచి భవిష్యత్తును దయచేసి వారి చదువులలో మంచి ఉత్తీర్ణతను పొందేలా దేవుడు దీవించేలా ప్రార్థన చేసుకుందాం. మన యొక్క సొంత అవసరాల కోసం మన కుటుంబాలలో అందరం కూడా ఐక్యమత్యంతో ప్రేమానురాగాలతో కలిసి ఒకరినొకరు మనం నీవెంతటి వాడవు నేనెంతటి వాడను అని భావించకుండా అందరము కూడా ఐక్యమత్యముతో దేవుని యొక్క విజ్ఞానము కలిగి దేవుని బిడ్డలుగా జీవించేలా దీవించమని ప్రార్థన చేసుకుందాం. ఈ మనవులన్నిటిని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అపురూపమైన నీ ప్రేమ చింత ఈ పాటిది కాదు దేవా, ఈ పాటిది కానుక. మితిలేని నీ ప్రేమ సరిసాటిగా దేనేమి అర్పింతు దేవా, సర్వము సమర్పింతు. అర్పణగైకొన ఆత్మను పంపిన అద్భుత దేవా, నా తొలి ఫలములు ద్రాక్షారసములు ప్రీతితో ప్రోముమా ప్రేమ సుధామయ అప్పద్రాక్షరసములనే నీ రక్త మాంసముగ చేసి, ఈ అప్పద్రాక్షరసములనే నీ రక్త మాంసముగ చేసి కరుణించు ఈ దీనుని.
సహోదరి సహోదరులారా, మీరును నేను అర్పించి ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, ఈ సృష్టి వస్తువులను మా శరీర పోషణ కొరకు సిద్ధపరిచితివి. ఇవి మా నిత్య రక్షణకు సాధనమగునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెప్పి మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, నా రక్షణదాయకము. నీ వాక్ అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్య నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వెంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు అప్పగింపబడునున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఈ
ఇది విశ్వాస రహస్యము. మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం తిరిగి లేచిన ప్రభువ, మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం తిరిగి లేచిన ప్రభువ, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచిన నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ స్త్రీ సభను జ్ఞాపకపరచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల యాంటోనీ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయము. ఉత్థానమగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కండ్లితరియగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడివారు. మన అందరినీ విజ్ఞానముతో హృదయ పరిశువర్తన కలిగి హృదయ పరిశుభ్రతను చేసుకొని ప్రభువుని అనుసరింపమని కోరుచున్నటువంటి గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. క్రీస్తు జీవిత వర ప్రసాదం ఈ విందు, క్రీస్తు ప్రభుని జీవన స్రవంతి ఈ విందు. క్రీస్తు జీవిత వర ప్రసాదం ఈ విందు, క్రీస్తు ప్రభుని జీవన స్రవంతి ఈ విందు. లోకునరారే ఓ సంగమా, గైకొనరారే ఓ దైవ సంగమా. క్రీస్తు జీవిత వర ప్రసాదం ఈ విందు, క్రీస్తు ప్రభుని జీవన స్రవంతి ఈ విందు. ప్రభు ప్రేమకు గాను అతడు నరులకు చేసిన అద్భుత కార్యములకు గాను అతనికి వందనములు అర్పింపవలయను. అతడు దాహము కొనిన వారి దప్పిక తీర్చును, ఆకలి కొనిన వారికి మేలి వస్తువులు వసగను. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము ఒకే రొట్టెని భుజించి ఒకే పాత్రము నుండి సేవింపవలెననియు నీవు చిత్తగించితివి. మేము క్రీస్తుతో ఐక్యమై జీవించినట్లును ఈ లోకపు ప్రజల రక్షణము కొరకు మేము ఆనందముతో సత్ఫలముకు కొనసాగునట్లును కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జ్ఞానమునకు అధిపతి నా యేసయ్యా, నీ జ్ఞానముతో నన్ను నడుపుమయా.
అధిపతి నా యేసయ్యా, నీ జ్ఞానముతో నన్ను నడుపుమయా. ఆరాధన ఆరాధన యేసయ్యా, నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన యేసయ్యా, నీకే ఆరాధన. సొలొమోను రాజునకు జ్ఞానమిచ్చినవి, అన్నింటినీ అర్థం చేయు కృపనిచ్చినవి. సొలొమోను రాజునకు జ్ఞానమిచ్చినవి, అన్నింటినీ అర్థం చేయు కృపనిచ్చినవి. అబ్బా నేనీ బిడ్డను, అబ్బా నేనీ బిడ్డను, అన్నింటినీ అర్థం చేయు కృపనీయుము, అన్నింటినీ అర్థం చేయు కృపనీయుము. జ్ఞానమునకు అధిపతి